హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, కుట్టియే తన కన్న కూతురు అనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న జ్యోతి. అసలేం జరిగింది, జ్యోతికి నిజం ఎలా తెలిసింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, పద్మమ్మ సింహాద్రి ఇద్దరూ కూడా ఆనందికి అమ్మవారి చీర తీసుకెళ్ళి అత్తవారింట్లో పెద్ద పండగలా చేయడం చూసి జీవన కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఆదిత్య చేత ఆనందికి నల్ల పూసలు వేయించడం, చీర పెట్టించడం, కుంకుమ పెట్టించడం చూసి జీవన అసూయపడుతూ ఉంటుంది. ఈ కుట్టికి డబ్బు ఆస్తి ఏదీ లేకపోయినా కూడా ఈ ఇంట్లో మాత్రం అన్ని గౌరవాలు జరుగుతున్నాయి, కానీ నేను మాత్రం ఒక మూలన ఉండాల్సి వస్తుంది అని జీవన కోపంగా కుళ్ళుకుంటూ ఉంటుంది. కోపంగా ఇందుమతికి ఫోన్ చేస్తుంది. జీవన నుండి ఫోన్ రాగానే, ఇందుమతి ఏంటే ఇప్పుడు ఫోన్ చేసావేంటి అని అంటే, ఇక్కడ నా పరిస్థితి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా అని అంటే, ఇక ఇందుమతి ఏంటే డబ్బులు ఏమైనా కావాలా, నా దగ్గర కొన్ని ఉన్నాయి ఇస్తాను అని అంటుంది. డబ్బులు కాదు పెద్దమ్మ, ఇక్కడ ఆ కుట్టికి ఎన్ని మర్యాదలు జరుగుతున్నాయో తెలుసా? ఆ సింహాద్రి పద్మమ్మలు దానికి అమ్మవారి చీర తీసుకొచ్చి ఈరోజు మా ఇంట్లో ఒక పండగలా చేశారు. అసలు ఆస్తి అంతస్తులు ఏవీ లేని ఆ కుట్టి వాళ్ళ అమ్మ నాన్నలే దాన్ని ఇంతలా చూసుకుంటూ ఉంటే మరి మా వాళ్ళకేమైంది అని ఇక జీవన అంటుంది. అప్పుడు ఇందుమతి, వాళ్ళ గురించి నీకు తెలుసు కదే, నీ విషయంలో వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, ఇప్పుడు ఇవన్నీ అంటే ఎలా అని అంటుంది. లేదు పెద్దమ్మ, ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఈ ఇంట్లో ఆ కుట్టిదే ఎప్పటికీ పై చేయి అవుతుంది. ఆ కుట్టికి ఈ ఇంట్లో రోజు రోజుకి గౌరవం ఆకాశంగా పెరిగిపోతుంది, నేను మాత్రం ఇంకా పాతాళానికి పడిపోతున్నాను అని ఇక జీవన చెప్పగానే ఇందుమతి, సరే నేనే ఏదో ఒకటి చేస్తాను అని జ్యోతి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం కూడా జ్యోతితో చెప్పి, ఏంటి జ్యోతి, వాళ్ళు రానివ్వనంత మాత్రాన మీరు అక్కడికి వెళ్ళకుండా ఉంటే ఎలా? అక్కడ మన జీవనకి గౌరవం మర్యాదలు ఎలా ఉంటాయి? పుట్టింటి వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా పెట్టిపోతలు పెట్టకుంటే అత్తింటి వాళ్ళు చాలా చులకనగా చూస్తారు అని చెప్తూ ఉంటుంది. ఇక జ్యోతికి, చూడండి అత్తయ్య, అవేవి వద్దనుకునే జీవన వెళ్ళిపోయింది, ఇప్పుడు తను అక్కడ సంతోషంగా ఉంటే అది మాత్రం చాలు అని ఇక జ్యోతి చెప్పడంతో ఇక ఇందుమతి కూడా ఏమీ చేయలేకపోతుంది. దీని అంతటికీ కారణం ఆ కుట్టి వల్లే ఇక్కడ జీవన ఈ ఇంటికి అక్కడ ఆ ఇంట్లో చక్రం తిప్పలేకపోతుంది. ముందు ఆ కుట్టిని ఏదో ఒకటి చేయమని ఆ జీవనతో చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత జీవనకి ఫోన్ చేస్తుంది. ఇందుమతి నుండి ఫోన్ రాగానే, జీవన, చెప్పు పెద్దమ్మ, మా వాళ్ళు ఏమన్నారు, మా ఇంటికి ఎప్పుడు వస్తానన్నారు అని అంటే ఇక ఇందుమతి, ఏంటి వచ్చేది, వాళ్ళు మీ ఇంటికి రావడం కాదు, నువ్వు ఇక్కడికి వచ్చినా కూడా నిన్ను మెడ పట్టుకొని గెంటేసేలా ఉన్నారు అని అంటే, ఏంటి పెద్దమ్మ అని అంటుంది. నువ్వు అక్కడ మంచి పేరు తెచ్చుకొని మంచిగా మారిన రోజే మీ అమ్మ వాళ్ళు మీ ఇంటికి వస్తారంట, అప్పటి వరకు నువ్వు ఇక అలా ఉండవలసిందే అని అంటే, జీవన, ఏంటి పెద్దమ్మ ఇది, ఈ ఇంట్లోనూ అక్కడ నాకు పూర్తిగా విలువ లేకుండా పోయింది అని అంటే ఇక ఇందుమతి, చూడు, నీకు విలువ పెరగాలి అన్నా, మీ అత్తవారింట్లో నువ్వు చక్రం తిప్పాలి అన్నా, మళ్ళీ మీ అమ్మా నాన్నలు నిన్ను ఇంతకు ముందులా చూసుకోవాలి అన్న ఒక్కటే మార్గం అని అంటుంది. అప్పుడు జీవన, ఏం చేయమంటావు పెద్దమ్మ, చెప్పు, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను, నేను ఈ బానిస బ్రతుకుని బతకలేకపోతున్నాను అని జీవన అంటుంది. అప్పుడు ఇందుమతి, చూడు,
ఆ కుట్టి ఉన్నంత వరకు నీకిక ఆ ఇంట్లో స్వేచ్ఛ ఉండదు. ముందు ఆ కుట్టిని ఏదో ఒకటి చేసి అడ్డు తొలగించుకోవాలి. అప్పుడే నీకు అక్కడ ఇక్కడ స్వేచ్ఛ దొరుకుతుంది అని చెప్పగానే ఇక జీవన షాక్ అయిపోతుంది. అంటే ఏంటి పెద్దమ్మ అని అంటే, ఏంటే మరీ నువ్వు ఇంత తెలివి తక్కువగా ఉన్నావు? కుట్టి అడ్డు తొలగించుకోవడం అంటే కుట్టిని శాశ్వతంగా పైకి పంపించడం అని అంటుంది. అది విని జీవన, ఏంటి పెద్దమ్మ నువ్వు అనేది? కుట్టిని చంపేయాలా అని అంటుంది. అవును, ప్రస్తుతానికి ఇప్పుడున్న సమస్యలకి అదొక్కటే పరిష్కారం. కుట్టిని కానీ నువ్వు అడ్డు తొలగిస్తే ఇక మొత్తం కూడా నీదే రాజ్యం అవుతుంది. ఒక్కసారి ఆలోచించు అని ఇందుమతి అంటుంది. ఇందుమతి అలా చెప్పగానే ఇక జీవన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే, అవును పెద్దమ్మ, నువ్వు చెప్పిందే నిజం. ఆ కుట్టి ఈ ఇంట్లో మహారాణిలా చలామణవుతుంది. మా అత్తయ్య గారు దాన్ని నెత్తిలో పెట్టుకుని చూసుకుంటున్నారు. దాన్ని బ్యాడ్ చేయాలని, చెడుగా చేయాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ ఇంట్లో వాళ్ళు అది నమ్మట్లేరు కదా, ఇంకా దాన్ని పొగుడుతూ పైకెత్తేస్తున్నారు అని చెప్పగానే ఇక ఇందుమతి, చూడు, ఆ స్థానం నీకు రావాలంటే ఆ కుట్టి అడ్డు తొలగిపోవాలి అని ఇందుమతి అంటుంది. ఇక జీవన, సరే పెద్దమ్మ, మనం పక్కాగా ప్లాన్ చేసి ఆ కుట్టి అడ్డు ఎలా తొలగించుకోవాలో ఆలోచిద్దాం అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. ఇక ఇందుమతి కూడా, సరే మొత్తం ప్లాన్ నేను చేస్తాను, కానీ అక్కడ కుట్టి కదలికలు, మీ అత్తయ్య గారి కదలికలు, మొత్తం మీ ఇంట్లో కదలికలు ఎలా ఉంటాయో ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇవ్వు. నేను దాన్ని చంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని ఇందుమతి అంటుంది. ఇక వెంటనే ఇందుమతి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇందుమతి నుండి ఫోన్ రాగానే రౌడీలు, చెప్పండి మేడం అని అంటారు. అప్పుడు ఇందుమతి, రేయ్, మీరు ఒక అమ్మాయిని చంపేయాలి అని అంటుంది. అది విని రౌడీలు, సరే మేడం, ఎవరా అమ్మాయి? ఫోటో అడ్వాన్స్ పంపించండి, పని పూర్తి చేస్తాం అని అంటారు. ఇక ఇందుమతి ఆనంది ఫోటోని, కొంత డబ్బుని అయితే ఆ రౌడీలకి పంపిస్తుంది. ఇక ఆ రౌడీలు ఆనందిని చంపడం కోసం మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరో పక్క జీవన కూడా ఇంట్లో వాళ్ళ ప్రతి కదలికని ఇందుమతికి చేరవేస్తూ ఉంటుంది. ఒకరోజు కావాలనే ఆనంది ఒంటరిగా ఆఫీస్కి వెళ్ళేలా జీవనే క్రియేట్ చేస్తుంది. దాంతో ఇక ఆనంది ఒంటరిగానే ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. ఆనంది బయలుదేరగానే ఇక జీవన ఇందుమతికి ఫోన్ చేస్తుంది. పెద్దమ్మ, ఆ కుట్టి ఈరోజు ఒంటరిగా ఆఫీస్కి బయలుదేరింది. దాన్ని చంపడానికి, దాన్ని అడ్డు తొలగించుకోవడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు. అది మళ్ళీ తిరిగి ఆఫీస్కి కానీ ఇటు ఇంటికి కానీ రాకుండా ఉండాలి పెద్దమ్మ అని జీవన చెప్పగానే ఇక ఇందుమతి, సరేనే, నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేసి రౌడీలకి ఫోన్ చేస్తుంది. రేయ్, ఆ కుట్టి బయలుదేరిందంట, వాళ్ళ ఆఫీస్ దారిలోనే మీరు కాపు కాసి దాన్ని లేపేయండి అని అంటారు. ఇక వెంటనే రౌడీలు ఆనంది కోసం రోడ్డుపై కాపు కాస్తూ ఉంటారు. ఇక ఆనంది కార్కి అడ్డు రాగానే ఆనంది ఒక్కసారిగా కార్ని బ్రేక్ వేస్తుంది. ఇక కార్ దిగి, ఏయ్, ఎవరు మీరు? ఎందుకు నా కార్కి అడ్డుగా వచ్చిండ్రు అని అడుగుతుంది. అప్పుడు రౌడీలు, చూడమ్మా, నిన్ను మేము చంపేయడానికి వచ్చాం. నువ్వు మాకు సహకారం చేస్తే నీకు ఏ నొప్పి తెలియకుండా హ్యాపీగా పైకి పంపిస్తాం. కాదు కూడదని మొండికేస్తే మాత్రం చావు ఎంత నరకంగా ఉంటుందో నీకు ఈరోజు చూపిస్తాం అని చెప్పగానే ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రే, ఏం మాట్లాడుతుర్రా? పిచ్చి పిచ్చిగా ఉందా? నన్ను చంపేయడం ఏంటి అని అంటే, అవును పాప, నిన్ను చంపితే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారు. మాకు డబ్బు కావాలి, అందుకే నిన్ను చంపైపోతున్నాం. రేయ్, ఇంకా చూస్తారేంట్రా అని చెప్పగానే అందరూ కూడా కుట్టి మీదకి దాడి చేస్తూ ఉంటారు. ఇక అలా దాడి చేస్తూ ఉంటే కుట్టి వాళ్ళని ఎదుర్కొంటూ పోరాడుతూ ఉంటుంది. అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకొని రౌడీలని చిత్తకొడుతూ ఉంటుంది. రేయ్, ఎవరనుకున్నారా? నేను బిజినెస్ ఉమెన్ని కాదురా, ఇంతకుముందు బస్తీలో తాపీ పని చేసిన చేతులు ఇవి అని రౌడీలని బాగా చిత్తకొడుతూ ఉంటుంది. ఇక దాంతో రౌడీలు ఆనంది దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతారు. ఇక రౌడీలు పారిపోగానే కుట్టి నేరుగా సేఫ్గా ఇంటికి
ఇంటికి వస్తుంది. కుట్టి సేఫ్గా ఇంటికి రావడం చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, దీన్ని చంపేయమని పెద్దమ్మతో చెప్పాను కదా, మళ్ళీ ఇది చాలా హ్యాపీగా ఇంటికి వస్తుంది ఏంటి అని జీవన కోపంగా ఇందుమతికి ఫోన్ చేస్తుంది. జీవన నుండి ఫోన్ రాగానే ఇదేంటి జీవన ఫోన్ చేస్తుంది అంటే ఆ కుట్టి చనిపోయిందని ముందు జీవనకే తెలిసిందా అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు జీవన, ఏంటే ఆ కుట్టి పని అయిపోయింది కదా అని చెప్పగానే, ఏంటి అయిపోయేది, అది ఇప్పుడు చాలా సంతోషంగా హుందాగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది అని చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోతుంది. ఏంటే నువ్వు చెప్పేది అని అంటే, అవును పెద్దమ్మ, ఆ కుట్టి ఇందాకే ఇంటికి వచ్చింది, తనకి చిన్న గాయం కూడా కాలేదు. అయినా నువ్వు ఏం చేస్తున్నావు పెద్దమ్మ, నీకు ఏ పని చెప్పినా అంతేనా, ఈ పని నేను కంప్లీట్ చేసినా బాగుండేది అని జీవన కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఇందుమతి వెంటనే రౌడీలకి ఫోన్ చేస్తుంది. రేయ్ ఏంట్రా పని అయ్యిందా అని అంటే, సారీ మేడం, ఆ అమ్మాయి మామూలుది కాదు, చూడ్డానికి పిట్టలా ఉంది కానీ మా మీదికి రాక్షసిలా విరుచుకుపడింది, మమ్మల్ని చిత్త కొట్టింది, తన దెబ్బలు తట్టుకోలేక మేమే పారిపోయి వచ్చేసాం అని చెప్పగానే ఇక ఇందుమతి అయితే కోపంతో, రేయ్ ఏం మాట్లాడుతున్నారా, సిగ్గులేదురా, అంతమంది ఉండి ఒక ఆడపిల్లని చంపలేకపోయారు అని కోపంగా మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది. ఇక జీవన కొన్ని రోజుల తర్వాత ఇందుమతికి ఫోన్ చేస్తుంది. ఇందుమతికి ఫోన్ చేసి, పెద్దమ్మ నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నువ్వు వెంటనే ఊళ్ళో శివాలయం గుడికి రా, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్తుంది. ఇక ఇందుమతి కూడా సరే అని చెప్పి ఇక శివాలయంలో ఇద్దరూ కూడా కలుసుకొని కుట్టి గురించే చాలా సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పే, ఎందుకు నన్ను గుడికి రమ్మన్నావు, ఏ రెస్టారెంట్కో పార్క్కో అయితే సరిపోయేది కదా అని అంటుంది. ఏంటి సరిపోయేది, అక్కడైతే మనల్ని ఎవరైనా చూశారో ఇక మన పని పూర్తిగా అయిపోయినట్టే, అందుకే ఎవరికి డౌట్ రాకుండా ఈ గుడికి రమ్మని చెప్పాను అని జీవన అంటుంది. ఏంటి చెప్పు అని ఇందుమతి అనగానే ఇక జీవన చెప్తూ ఉంటుంది. చెప్పేది ఏముంది పెద్దమ్మ, ఆ కుట్టి వల్ల నేను రోజు టార్చర్ పడుతున్నాను, దాని సిద్ధాంతాలు మాటలు పద్ధతిగా ఉండమనడం, ఎప్పుడు చూసినా మన అత్తవారి కుటుంబాన్ని జ్యోతమ్మని కలపాలని ఒక్కటే నస, అది కాక దానికి ఆ ఇంట్లో అంత సపోర్ట్, దాన్ని ఒక్క మాట కూడా అననివ్వరు అని చెప్పి ఇక జీవన అంటూ ఉంటే ఇక ఇందుమతి, మరి ఏం చేయమంటావే, నీ చేతుల్లోనే ఉంది, అక్కడ నేను ఉంటే దాన్ని ఆట ఎలాగైనా కట్టించేదాన్ని, కానీ నువ్వక్కడ ఉండి దాన్ని ఏమీ చేయలేకపోతున్నావు అని ఇందుమతి అంటే, ఏంటి పెద్దమ్మ చేసేది, ఆ ఇంట్లో ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారో తెలుసా, వాళ్ళందరూ కూడా ఎప్పుడు కళ్ళేసుకొని నన్నే కనిపెడుతూ ఉంటారు, అలాంటప్పుడు నేను మాత్రం ఆ కుట్టిని ఏం చేయగలను అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడు ఇందుమతి, అసలు మంచి ఛాన్స్ మిస్ అయింది, మొన్న ఆ రోజే ఆ కుట్టిని లేపేయడం పూర్తయిపోతే నీకు ఈ కష్టాలు బాధలు ఉండేవి కావు అని ఇందుమతి జీవనతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అటుగా పూజారి గారు వస్తూ ఉంటారు. ఇక ఇందుమతి జీవన ఇద్దరు కుట్టి గురించి మాట్లాడుకోవడం చూసి పూజారి గారు చాటుగా ఉండి వింటూ ఉంటారు. ఏంటి వీళ్ళేదో కుట్టి గురించి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అనుకొని చాటుగా ఉండి వింటూ ఉంటే అప్పుడే ఇక ఇందుమతి, అవునే, ఆ కుట్టి బ్రతికుంటే నీకు ఎప్పటికైనా చాలా ప్రమాదం, ఆ కుట్టి ఏదో ఒకరోజు ఆ ఇంటికి వారసురాలని తెలిస్తే దాన్ని ఆ ఇంటి మహారాణిలా చేస్తారు, అంతేకాకుండా మీ అత్తవారింటికి కూడా అదే మహారాణి అవుతుంది. ఇక మరో విషయానికి వస్తే ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది నువ్వే అన్న నిజం మీ అత్తగారికి తెలిస్తే మాత్రం మళ్ళీ నీ బతుకు ఇదిగో ఈ గుడి మెట్ల మీదే అడుక్కొని తినాలి అని చెప్పగానే ఇక జీవన, లేదు పెద్దమ్మ, అలా జరగడానికి వీల్లేదు, ఎప్పటికీ నేను జడ్జి గౌరీప్రసాద్ మనవరాలుగానే ఉండాలి, సునంద గారి కోడలుగానే ఉండాలి అని అంటే ఇక ఇందుమతి, అలా ఉండాలి అంటే ఆ కుట్టి ఉండకూడదు, ఆ కుట్టి బ్రతుకున్నంత వరకు నీకు చాలా ప్రమాదం జీవన, గుర్తుపెట్టుకో అని ఇందుమతి మాట్లాడుతూ ఉంటే
పూజారి గారు చూస్తూ ఆ మాటలన్నీ కూడా వీడియో తీస్తూ ఉంటారు. ఇక జీవన, అవును పెద్దమ్మ, నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. కుట్టి బ్రతికుంటే ఎప్పటికైనా అదే ఆ ఇంటి వారసురాలని తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని మహారాణిలా చూసుకుంటారు. ఇన్ని రోజులు ఈ విషయం దాచిపెట్టి మోసం చేసినందుకు మనల్ని చంపేస్తారు అని జీవన అంటూ ఉంటే ఇక ఇందుమతి, సరే నేను చెప్పింది గుర్తుంది కదా, నువ్వు ఆ పని మీద ఉండు అని ఇందుమతి చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకొని వెళ్ళిపోయిన తర్వాత పూజారి గారైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి భయపడిపోతూ ఉంటారు. అంటే కుట్టిని చంపాలని చూస్తున్నారా? కుట్టియే ఆ ఇంటి వారసురాలని కుట్టితో పాటు ఈ ఇందుమతికి, జీవనకి కూడా తెలుసన్నమాట. ఆ నిజం తెలిసినా కూడా వీళ్ళు బయట పెట్టకుండా కుట్టినే ఇంకా బాధ పెడుతున్నారు. అది సరిపోక తనని చంపేయాలని చూస్తున్నారు. లేదు, మొన్న గురువుగారు చెప్పారు జ్యోతి జాతకంలో దోషం పోయింది అని. ఇక కుట్టియే తన కన్న బిడ్డ అని, ఆ ఇంటి వారసురాలని చెప్పే రోజు వచ్చింది అని ఇక పంతులు గారు అనుకుంటూ ఉంటారు. కానీ ఎలా? నేను ఆ ఇంటికి వెళ్తే ఇందుమతి అక్కడే ఉంటుంది, ఎలాగైనా నన్ను ఆపుతుంది, జ్యోతమ్మ ఇక్కడికి వచ్చేలా చేయాలి అని అనుకొని వెంటనే జ్యోతికి ఫోన్ చేస్తాడు. ఇక పంతులు గారి నుండి ఫోన్ రాగానే జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి పంతులు గారు, ఇప్పుడు ఫోన్ చేశారేంటి అని అంటే, జ్యోతమ్మ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నువ్వు సూర్యబాబు వెంటనే గుడికి రండి అని అంటాడు. ఇక అది విని జ్యోతమ్మ, ఏంటి పూజారి గారు, ఏం జరిగింది అని అంటే, అది ఫోన్లో చెప్పే విషయం కాదమ్మా, ముందు నువ్వు సూర్యబాబు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చెప్తాను అని అంటాడు. ఇక అది విని జ్యోతి ఫోన్ కట్ చేసి, ఏమండి పూజారి గారు మనల్ని ఎందుకో అర్జెంటుగా గుడికి రమ్మని చెప్తున్నారు, పదండి మనం గుడికి వెళ్ళొద్దాం అని జ్యోతి అంటుంది. ఇక అది విని సూర్య కూడా, పద జ్యోతి, పంతులు గారు అంతలా చెప్పారు అంటే ఏదో ముఖ్యమైన విషయం గురించే అయి ఉంటుంది అని జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా గుడికి బయలుదేరుతారు. ఇక గుడికి వెళ్ళేసరికి పూజారి గారు వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక చాలా కంగారుగా జ్యోతి, సూర్య పూజారి దగ్గరికి వచ్చి, చెప్పండి పూజారి గారు, ఏం జరిగింది, అంత అర్జెంటుగా మాట్లాడాలని ఎందుకు పిలిచారు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు పూజారి గారు, అమ్మ జ్యోతమ్మ, మీతో ఒక నిజం చెప్పాలి, ఇన్నేళ్ళు ఆ నిజం నాకు తెలిసినా కూడా మీ దగ్గర దాచిపెట్టాను, అందుకు నన్ను క్షమించండి అమ్మా అని అడుగుతాడు. అది విని జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పూజారి గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు, మా దగ్గర మీరు నిజం దాయడం ఏంటి, అసలు ఏంటా నిజం అని అడిగితే అప్పుడు పూజారి గారు, అమ్మ ఇన్ని రోజులు మీ దగ్గర ఉన్న జీవన మీ కన్నబిడ్డ కాదమ్మా, మీ కన్నబిడ్డ కుట్టి అని చెప్పగానే ఇక జ్యోతి, సూర్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే, ఏంటి పూజారి గారు ఏమంటారు మీరు, మా జీవన మా కన్నబిడ్డ కాదా, కుట్టియే మా కన్నబిడ్డనా అని అంటే, అవునమ్మా అని చెప్పి ఇక పూజారి గారు దోషం గురించి మొత్తం వివరిస్తూ ఉంటారు. అది విని ఇక జ్యోతి, సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. లేదు పూజారి గారు, నేను నమ్మను, ఇన్ని రోజులు ప్రాణంగా పెంచుకున్న నా జీవన నా కన్నబిడ్డ కాదు అంటే నేను ఎలా తట్టుకోగలను అని అంటే, లేదమ్మా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు బిడ్డలా చూసుకున్న కుట్టియే నీ కన్నబిడ్డ, జీవన కాదమ్మా అని అంటాడు. ఇక అది విని జ్యోతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటే, కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడమ్మా, కుట్టియే మీ కన్నబిడ్డ అని ఇందుమతమ్మకి ఆ జీవనకి కూడా తెలిసి కూడా ఎన్ని రోజులు ఇంత పెద్ద నాటకాన్ని ఆడుతున్నారు అని పూజారి గారు జ్యోతి, సూర్యాలకి తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ వీడియో చూసి జ్యోతి, సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆ వీడియోలో ఇందుమతి, జీవన కుట్టియే నిజంగా ఆ ఇంటి వారసురాలని మాట్లాడుకోవడం ఉండడం చూసి ఇక జ్యోతి, సూర్యాలు స్టన్ అయిపోతారు. ఇక వెంటనే, ఏమండి నేను చెప్పానా మన కన్న బిడ్డ అంటే కుట్టిలా ఉంటుంది అని, నా మాటే నా నమ్మకమే నిజమైంది, కుట్టియే మన కన్న బిడ్డ అండి అని జ్యోతి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఈ విధంగా కుట్టియే తన కన్న
కన్నబిడ్డ అని జ్యోతి సూర్యలు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.